హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మినప చేలో దీన్ని పండాకు తెగులు అంటారండి. ఈ పండాకు తెగులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మినప చేల్లోనూ, తర్వాత పెసర చేలల్లోనూ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. బాగా పండాకు తెగులులాగా వచ్చింది. ఏంటి పల్లాకు తెగులు ఎలా వచ్చింది? అసలు మీరు ఇంత అనుభవజ్ఞులు ఉన్న, మీకు అంత అనుభవం ఉన్న రైతు కదా, మీ చేలో చూడడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను నా దగ్గర ఇవి అనేవి 4 ఏళ్ల కింద తెచ్చాను మా పల్లి రత్నారి గారి దగ్గర. ఆయన దగ్గర ఇస్తున్నాం నా దగ్గర ఇప్పుడుకే ఉంది. కానీ ఇది మా తెలిసిన బంధువు, మాకు అన్నయ్య వరుస అవుతాడు, ఈరంపాలెం బ్రహ్మారెడ్డి గారు. ఆయన కోయంబత్తూరు నుంచి తెప్పించాడు ఈ వెరైటీ. కోయంబత్తూరు ఏబిఎన్ 8 పుట్టిగా అక్కడ. ఏంటంటే నెంబర్ ఎంత ఇది? ఏబిఎన్ 8. అతను రేపు బ్రదర్ ఇలా నెంబర్ మంచిది వచ్చింది 8 ఏమైనా వేస్తామంటే, సరే మన దగ్గర ఇస్తాం 4 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, మరి కొత్త మళ్ళీ దీని దగ్గర రిసీవ్ కూడా తగ్గిపోతే తెగులు గట్టి ఎక్కువ వచ్చేస్తే, సరే దీన్ని డెవలప్ చేద్దామని తెచ్చి చల్లాను నేను. కానీ అతను ఇచ్చిన ఆయన కూడా తెలియదు ఈ ఇత్తనం ఇలాగ పల్లాకు తెగులు ఉందని. అతన్ని వాళ్ళు మోసం చేశారు. ఆ మోసం చేయటంలో ఈ రకంగా పల్లాకు తెగులు వచ్చేసింది. మరి ఏంటంటే దీనివల్ల మీకు ఎంతవరకు నష్టం ఉంటుంది అంటారు? లాభం ఉంటుంది. మామూలుగా ఈ ఎక్వియాలు అయితే మాకు ఇది వరకు 12 బస్తాలు 11 బస్తాలు అయ్యేది ఎకరం వచ్చి. ఇప్పుడు ఏమన్నా 7, 8 అవుద్ది. ఒక 5 బస్తాలు కానీ 4 బస్తాలు కానీ తగ్గుద్ది ఈ పల్లాకు వల్ల. అసలు ఈ ఇత్తనం ఎన్ని ఈల్డింగ్ ఎంత వస్తుంది? 14 బస్తాలు. 14 ఏబిఎన్ 8 సరిగ్గా దానికి వాతావరణ పరిస్థితులు అన్ని కుదిరితే 14 బస్తాలు ఈజీగా తీసేయచ్చు. అంటే 14 బస్తాలు అయ్యే ఇత్తనం కనీసం 10 బస్తాలైనా పర్వాలేదు. ఇప్పుడు 7, 8 అంటే 8 నా అంచనా ప్రకారం అయితే 7, 8 అవుద్ది. అంటే దీన్ని ఏమన్నా మీకు ఖర్చులు వస్తాయంటారా? అసలు ఖర్చులు ఎక్కడ వస్తాయండి? రావు. కాకపోతే ఏంటంటే మరి ఈ సంవత్సరం ఇంకా అంతా దెబ్బతినేసాం, ఇంకా తప్పదు భరించవలసి. దీనికి పెట్టిన పెట్టుబడులు, మందులు ఎన్నిసార్లు కొట్టారండి? పురుగు మందులు 5 సార్లు కొట్టాం. 5 సార్లు పురుగు మందులు కొట్టారు. ఎరువులు ఎంత వేసారు? ఎరువులు దుక్కు మీద డిఏపి వేయటం, మళ్ళీ ఎరువులు ఏమీ లేదు. అంటే ఇది చెరుకు తోట తీసిన నేల, చెరుకు తోట బలం సరిపోద్దని మందులు ఎరువు పై మందులు ఏమీ వేయలేదు. దుక్కులో మట్టికి సూపర్ ఫాస్ఫేట్ వేయించు. ఏంటంటే పర్వాలేదు అంటారు. మరి ఇది మార్కెట్ మీకు షావుకారులకు అమ్మేటప్పుడు అన్ని ఇబ్బంది? మార్కెట్ ఇదే రోజుల్లో 9300, 9400 ఉండేది. ప్రజెంట్ 7300, 7400 అంటున్నారు. మరి తీసేటప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ మార్కెటే 7400 అంటున్నారు. ఈ పండాకు తెగులు వల్ల ఈ కాపు కాసే కాయ మీద, పూత మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? మరి ఎఫెక్ట్ ఉంటుందండి. కాయలు గజ్జిగా చిన్నగా, మినుగుల దగ్గర క్వాలిటీ కోల్పోద్ది. మినప గింజ క్వాలిటీ కోల్పోద్ది. అంటే ముర్రి గింజలాగా సిరాగ్గా ఏదో నక్కులు గట్ట ఎక్కువ వస్తూ ఉంటాయండి. అంటే స్వచ్ఛ గింజలు. ఇప్పుడు మన బాడీ పర్ఫెక్ట్ గా ఉన్నవాడు ఎలా పని చేస్తాడో, ఒక వికలాంగుడు ఎలా పని వికలాంగుడు ఎలాగా చేయలేడు కదా దాన్ని. అలాగే ఇది అంతే, వికలాంగతనం వచ్చేసింది. ఓకే, ఒక 80% వికలాంగతత్వం వచ్చేసింది. అంటే ఫిజికల్ గా మొక్క ఒక హ్యాండిక్యాప్ తో సమానం. అది సరైన పోషకాలు భూమి నుంచి గ్రహించలేదు. అయితే ఇత్తనం మీరు కట్టుకోలేదు? కట్టాం. అవి ఉండగానే నేను ఇది ఇంకా వెరైటీ బాగుంది, కొయ్యబత్తూరు ఇత్తనాలని తెచ్చి బెంబడి చల్లాను. ఇత్తనం నా దగ్గర ఉంది, కాకపోతే దాన్ని పవర్ తగ్గిపోద్ది, తెగుళ్ళు వచ్చేస్తే తట్టుకోలేకపోద్దని మార్చి. అంటే బేటర్ సీడ్ కింద వచ్చింది ఫ్రెష్ గాను. దీన్ని ట్రై చేస్తాం, తెగుళ్ళు తక్కువ ఉంటాయని మీరు అనుకున్నారు. కానీ అది తలకిందులైంది. ఓకే, అయినా కూడా మీరు పట్టుబడిన విక్రమార్కుడు ఏదో కొంత బాగా కాయలు కాసినట్టు అనిపిస్తుంది. పర్వాలేదు. అంటే జనం అనుకునే దాని మీద బెటర్గానే ఉంది. పండుగ తెగులు వచ్చినా కూడా పర్వాలేదు. ఓకే, మినప చేలో ఈ ఆకు తెగులు ఏంట్రా అనుకుంటున్నారా? దీన్ని పండాకు తెగులు అంటారండి. ఈ పండాకు తెగులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మినప చేల్లోనూ, తర్వాత పెసర చేలల్లోనూ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ దీన్ని సకాలంలో గుర్తించి పురుగు మందులు స్ప్రేయింగ్ ఇస్తే కనుక చాలా బాగుండు. అయితే ఈయన స్టార్టింగ్లో చేసినప్పుడు చాలా బాగా చేసుకొచ్చాడంట. సరిగ్గా మా మొక్క ఒక 1.5 అడుగు ఎత్తు అయ్యేటప్పటికి పండాకు తెగులు వచ్చేసింది. దీన్ని కానుకునే లోపలనే ఇది అయిపోయిందని చెప్పారు. ఈ పండాకు తెగులు చాలా డేంజర్ అండి. పండాకు తెగులు వస్తే ఇది అన్ఫిట్ అన్నమాట. ఈ ఇత్తనం యాక్చువల్లీ అన్ఫిట్. చూడండి, ముడత తెగులు కూడా ఉంది ఇందులోను. అయితే ఇది ఇంత దారుణంగా ఇదైపోవడానికి కారణం రైతు పెట్టుకున్న ఒక నమ్మకం. ఇత్తనం ఇచ్చిన ఆయన కూడా ఎక్కడో కోయంబత్తూరు నుంచి తెప్పించి ఆయన కూడా కోయంబత్తూరు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం కూడా ఉమ్మైపోయింది. అయినా కూడా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే, ఈ చేను గురించి, ఈ మినప చేను గురించి చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏమిటి అంటే, రైతు ఛాలెంజ్గా దీన్ని సమర్థవంతంగా కాపు కాయించి
చక్కగా చాలా మంచి బాగా ఈల్డింగ్ వచ్చిందండి. ఇది చాలా గొప్పగా కాసింది. చూడండి ఈల్డింగ్ చూడండి, చాలా గొప్పగా కాసింది. వ్యవసాయం అన్నాక ఇలాగే ఉంటాయండి తిప్పలు. చాలా ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు, టెన్షన్గా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోలు చేస్తూ ఇలా కల్టివేషన్ గురించి మంచి మంచి వీడియోలు చేస్తూ మంచి మంచి క్రాపులను మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ దాసరి.